అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో ఏంటంటే నాగాలాండ్లో హార్న్బిల్ పండగ సందర్భంగా ప్రతి సంవత్సరం కండక్ట్ చేసే 2వ ప్రపంచ యుద్ధ శాంతి ర్యాలీ గురించి, అదేవిధంగా ఇక్కడ మీరు చూస్తున్న 2వ ప్రపంచ యుద్ధ సమయంలో వాడిన ఆయుధాల గురించి, అదేవిధంగా ఈ ఆయుధాలకి 2వ ప్రపంచ యుద్ధానికి సంబంధం ఏంటి, అసలుకి అప్పట్లో మన భారతదేశంలో కోహిమా అనే ఒక యుద్ధం జరిగింది, ఆ యుద్ధం గురించి, అదేవిధంగా ఆ యుద్ధానికి 2వ ప్రపంచ యుద్ధానికి సంబంధం ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో అయితే నాకున్న నాలెడ్జ్తో మీతో అయితే షేర్ చేసుకుంటానండి. మనం ఏంటంటే ఇప్పుడు వరల్డ్ వార్ 2లో యూజ్ చేసిన వింటేజ్ కార్స్ దగ్గరికి అయితే వచ్చాము. మీకు ఒక్కొక్క కారు నీట్గా చూపిస్తా, చూడండి. ఇది కారు జీపు. గన్ను కూడా ఎట్లుంది, భారీగా ఉంది కదా. ఇదే 12 బోర్ గన్ అంట. ఇదంతా మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది. అప్పట్లో ఏంటంటే అండి, జపాన్ వాళ్ళు మన భారతదేశంలో ఉన్న బ్రిటిష్ వాళ్ళని ఓడించేసి అదేవిధంగా మన భారతదేశాన్ని ఆక్రమించుకోవాలి అన్న సమయంలో బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ జపాన్ ఆర్మీకి వ్యతిరేకంగా పోరాడిన సమయంలో ఆ యుద్ధంలో బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ ఇక్కడ ఉన్న ఈ జీప్స్ని, ఇక్కడ ఉన్న ఈ గన్స్ని అయితే యూజ్ చేశారు. అవేనండి ఈ గన్స్. మనం ఇక్కడైతే చూస్తున్నాం కదండి ఈ లెన్స్. ఇవి అప్పట్లో వాళ్ళు గన్ను పేల్చే సమయంలో ఈ లెన్స్ని అయితే వాడినట్టున్నారు. ఈ గన్ను చూడండి, భారీగా ఉంది కదండి. అప్పట్లో ఏంటంటే జపాను 2వ ప్రపంచ యుద్ధ సమయంలో, అంటే 1939 నుంచి 1945 ఆ గ్యాప్లో జపాన్ ఏంటంటే ఆసియా ఖండంలో ఉన్న కొన్ని దేశాలను ఆక్రమించుకోవాలి అనుకుంటున్న టైంలో జపాను బర్మా ద్వారా, నాగాలాండ్ ద్వారా వచ్చి భారతదేశాన్ని కూడా ఆక్రమించుకోవాలని ట్రై చేస్తుంది. అప్పుడు భారతదేశాన్ని ఆక్రమించాలంటే దానికన్నా ముందు బర్మాని ఆక్రమించాలి. అసలుకి జపాన్ బర్మాని ఎందుకు ఆక్రమించాలనుకుందో అది కూడా చూద్దాం. ఇప్పుడు మయన్మార్ అనే పిలువబడే దేశాన్ని అప్పట్లో బర్మాని పిలిచేవాళ్ళండి. అసలుకి అప్పుడు జపాను బర్మాని ఎందుకు ఆక్రమించుకోవాలనుకుందంటే, అప్పట్లో జపాన్కి ఎప్పటి నుంచో శత్రు దేశమైన చైనా 2వ ప్రపంచ యుద్ధ సమయంలో మిత్రపక్షాల కూటమికి సపోర్ట్ చేస్తూ, అదేవిధంగా మిత్రపక్షాల కూటమి దేశాలకు చైనా ఆర్థిక పరంగా అదేవిధంగా వివిధ వనరులను అయితే సహాయం చేసేది చైనా. అప్పట్లో అమెరికా దేశం ఏంటంటే చైనాకు బర్మా వరకు సముద్ర మార్గంలో వివిధ రకాల ఆయుధాలను తీసుకొచ్చి బర్మా నుండి రోడ్డు మార్గంలో చైనాకైతే సరఫరా చేసేదండి. ఆ ఆయుధాలను చైనా ఉపయోగించి చైనా మీదకి వచ్చే జపాన్ ఆర్మీని అయితే వాళ్ళు ఎదుర్కొనే వాళ్ళు. ఆ ఆయుధాలను ఉపయోగించి అమెరికా నుండి చైనాకు సరఫరా అయ్యే ఆ ఆయుధాల సరఫరాని ఆపడం కోసం, అదేవిధంగా బర్మాని ఆక్రమించుకోవడం కోసం జపాన్ అక్కడ ఉన్న బ్రిటిష్ సైన్యాన్ని అదేవిధంగా మిత్రపక్షాల సైన్యాన్ని ఓడించి బర్మాని అయితే జపాను ఆక్రమించుకోవడం జరిగింది. ఓకే, దీని పేరు వచ్చేసి బజుల్ లోడింగ్ అంట. బజుల్ లోడింగ్ గన్ అంట. మనం ఇక్కడైతే చూడొచ్చు. ఇక్కడ కూడా మళ్ళీ ఇంకా జీప్ ఉంది. ఇక్కడైతే గన్ ఉంది ఒకటి. ఇక్కడైతే ఒక గన్ ఉంది. అప్పట్లో జపాన్ బర్మాని ఓడించిన తర్వాత నాగాలాండ్ ద్వారా వచ్చి భారతదేశాన్ని కూడా ఆక్రమించుకోవాలని ట్రై చేసిందండి. అప్పట్లో ఏంటంటే మన భారతదేశం బ్రిటిష్ వాళ్ళ కింద ఉండింది. ఆ టైంలో ఏంటంటే బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ జపాన్ ఆర్మీకి వ్యతిరేకంగా పోరాడి జపాన్ ఆర్మీ మీద అయితే గెలవడం జరిగింది. అప్పట్లో బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ వాడిన ఆయుధాలు ఈ ఆయుధాలే అండి ఇప్పుడు మనం చూస్తున్నవి. బ్రిటిష్ ఇండియన్ ఆర్మీకి మరియు జపాన్ ఆర్మీకి జరిగిన యుద్ధం ఈ నాగాలాండ్లోని కోహిమాలో అయితే జరిగిందండి. అందుకే దీన్ని కోహిమా యుద్ధం అని పిలుస్తారు. ఇదైతే చాలా బరువు ఉంది కొద్దిగా. ఇదే గన్ను చూడండి, మొత్తం టోటల్ గన్ను చాలా బరువు ఉంది ఇది. సార్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ గన్? Mark 1.
దీని పేరు వచ్చేసి మార్క్ 1 రైఫిల్ అంట. చూడండి. అప్పట్లో ఏంటంటే ఈ నాగాలాండ్ ప్రజలు కొహిమా యుద్ధంలో పోరాడి చనిపోయిన సైనికులను స్మరించుకుంటూ అదేవిధంగా వివిధ దేశాల మధ్య శాంతిని నెలకొల్పాలని అప్పట్లో ఈ కొహిమా యుద్ధం తర్వాత శాంతి ర్యాలీని అయితే చేయడం జరిగిందండి. మీకు ఇక్కడ ఒక డౌట్ అయితే రావచ్చండి, ఈ కార్స్ ఇంకా ఇంత కొత్తగా ఎలా ఉన్నాయని. ఇక్కడ ఏంటంటే సంవత్సరం మొత్తం ఈ కార్ని మెయింటైన్ చేయడం కోసం ఒక ఆర్మీ పర్సన్ అయితే ఒక కార్కి సపరేట్గా అయితే ఉంటాడు. ఈ కార్స్ని మెయింటైన్ చేసినందుకు ప్రైజెస్ అయితే కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ. The most original vehicle goes to Jeep number 6. Please give it up for Jeep number 6. Led by Captain Andrew Ahuto and his team. Congratulations to all the winners. The most original vehicle drives home with a cash award of rupees 50,000. Congratulations to all our participants and for all the dignitaries for doing the wonderful. గైస్, సార్ వచ్చేసి అసలుకే ఈ జీప్కి ఎందుకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని అడిగా. సార్ వచ్చేసి చెప్పాడు, సార్ కెన్ యూ జస్ట్ వన్స్ అగైన్ టెల్ సార్ వై దిస్ జీప్ గాట్ ద ఫస్ట్ ప్రైజ్? This is the most of the parts in this jeep, excuse me, are original World War II parts. So most jeeps, I mean, it has parts which is very difficult to get almost anywhere in the country. So this is సార్ ఏమంటారంటే యాక్చువల్గా ఈ జీప్ అనేది మొత్తం అన్ని ఒరిజినల్ ఉంటాయి ఇక్కడ వాడినవన్నీ. సో అందుకే ఈ జీప్ ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కడైనా దొరకడం కష్టం అంట, అందుకే ఈ జీప్కి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంట. థ్యాంక్ యూ సో మచ్ సార్. జీప్ నెంబర్ 6 ఇదేనండి. ఈ వెహికల్ని మెయింటైన్ చేసిన పర్సన్కే ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. అసలుకి ఈ వెహికల్లో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ వాడిన పార్ట్స్ అన్నీ చాలా ఒరిజినల్ అంట, అది కాక ఈ పార్ట్స్ దొరకడం చాలా కష్టం అంట. అందుకే ఈ వెహికల్ని మెయింటైన్ చేసిన పర్సన్కి ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. ఈ నాగాలాండ్ వాళ్ళు ఈ హార్న్బిల్ పండుగ జరుపుకోవడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ హార్న్బిల్ పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ హార్న్బిల్ పండుగ 10 రోజులు జరిగితే అందులో ఒక రోజు ఈ 2వ ప్రపంచ యుద్ధ శాంతి ర్యాలీని అయితే కొహిమా నుంచి ఈ హార్న్బిల్ పండుగ జరిగే కిసమా విలేజ్ వరకు 15 కిలోమీటర్లు ఈ శాంతి ర్యాలీని అయితే కండక్ట్ చేస్తారండి. ఇదండి కొహిమా యుద్ధం. ఇంకా కొహిమా యుద్ధంలో వాడిన ఆయుధాలు, ఇంకా సెకండ్ వరల్డ్ వార్ పీస్ ర్యాలీ, వీటన్నిటికీ ఇంకా ఈ సెకండ్ వరల్డ్ వార్తో ఉన్న రిలేషన్ మొత్తం ఇదండి. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.